అందరికీ నమస్కారం అండి. ప్రముఖ నటుడు అయినటువంటి వెంకటేష్ గారు 1960 సంవత్సరంలో డిసెంబర్ 13వ తేదీ నాడు ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. విక్టరీ వెంకటేష్గా పేరు పొందిన దగ్గుపాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డును సాధించిన డి రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇలా మొదలైన ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆయన 2 హిందీ సినిమాలు కూడా చేశారు. ఇక అంతేకాకుండా వెబ్ సిరీస్లో ఒక హిందీ వెబ్ సిరీస్ కూడా చేశారు. అది రానా నాయుడు. వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నారు. కాగా 2025 సంవత్సరంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సీనియర్ హీరోల్లో 300 కోట్లు సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించారు.